సో నిన్న మొన్ననే తెలిసిందండి మాకు, ఇలా ఖాళీ చేయమని చెప్పేసి అంటారేమో అనేసి అని అన్నారు. ఎందుకు అని చెప్పేసి అని అంటే ఎక్స్పాన్షన్ కోసము గాంధీ స్టాచ్యూ పెట్టాలి అని చెప్పేసి అని అన్నారు. బట్ గాంధీ స్టాచ్యూ పెడితే పెట్టండి, బట్ అక్కడ మోడిఫికేషన్ చేసేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని మోడిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ దాన్ని ఎక్స్పాండ్ చేసేసి 450 ఫ్యామిలీస్ ఉన్న అపార్ట్మెంట్ని మీరు తీసేయండి అని ఇంత ఈజీగా ఎలా చెప్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. అసలు ఇది తెలిసి మాకు ఒక 10-15 డేస్ అవుతుందేమో, బట్ మా పెద్దవాళ్ళకి చెప్పి రీసెంట్గా నిన్ననే చెప్పామన్నమాట. అసలు ఒకటేసారి బాగా చాలా సఫర్ అయిపోతున్నారు, బాగా ఏడ్చేస్తున్నారు. అసలు ఎంతో కష్టపడేసి ఇంత ఇల్లుని బ్యూటిఫుల్గా చేయించుకున్నాం, ఇంటీరియర్ అంతా పెట్టేసి మీరు సింపుల్గా ఇట్లా ఖాళీ చేయండి అని అంటే అది చాలా ఈజీ టాస్క్ అయితే కాదు కదా. సో వీఆర్ నాట్ రెడీ టు గివ్ అప్ అండి. సో ఇఫ్ ప్రొటెస్ట్ చేయడానికైనా రెడీగా ఉన్నాము. ఇఫ్ ఏమైనా ఖాళీ చేయండి అని అంటే వీఆర్ నాట్ రెడీ టు టేక్ అప్. మీ అపార్ట్మెంట్ చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉండగా ఎందుకు మీ తీసుకోవచ్చు కదా. మా అపార్ట్మెంట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అసలు అవసరం ఏముందండి మా అపార్ట్మెంటే తీసుకోవాలి అని చెప్పి. సో చాలా ప్లేస్ ఉంది, సో అది తీసుకోండి. సో గవర్నమెంట్ది అని అంటే గవర్నమెంట్ది వాడుకోండి. ఇప్పుడు ఉన్న మెంబర్స్ని ఖాళీ చేసేసి వేరే ప్లేస్కి వెళ్ళండి, మాకు సేమ్ ఇదే వాల్యూతో ఉన్న మాకు మళ్ళీ ఇదే రకంగా కట్టి ఇవ్వమని చెప్పండి, అప్పుడు వీఆర్ రెడీ టు మూవ్. ఏ గవర్నమెంట్ అయినా ప్రజల సంక్షేమం కోరుకుంటూ ఉంటుంది. ఇందులో మాకు యూజ్ ఏముందండి? ఓకే, ఎక్స్పాన్షన్ చేయండి, దట్స్ బ్యూటిఫికేషన్ చేసుకోండి, పర్లేదు. బట్ ఒక లిమిటెడ్ ప్లేస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఉన్న మెంబర్స్ని ఖాళీ చేసి మరి బ్యూటిఫికేషన్ చేయాలి అని అంటే దట్ మే నాట్ బీ గుడ్, అండ్ మాకు కూడా సఫరింగ్ ఉంటుంది కదా. గవర్నమెంట్ ఏమైనా ప్రాజెక్టులు చేపడితే దాని యాక్చువల్లీ ఉంటున్న హౌసెస్ వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఏమన్నా సుందరీకరణ ఇంతవరకు జరగలేదు. ఇది ఫస్ట్ టైం ఏమన్నా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎలాంటి అపోజ్ చేయబోతున్నారు? సో మేమైతే చెప్పేస్తామండి, వీఆర్ నాట్ రెడీ అని చెప్పేసి. బట్ మా ఇల్లుని తీసేసి ఇక్కడ ఉండబట్టి కూడా 15 years అవుతుంది. సో మేము మాత్రమే కాదు, ఒక 450 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ, ఎవరు రెడీగా లేరు వెళ్ళిపోవడానికి. వెళ్ళండి అని చెప్పినంత ఈజీ టాస్క్ అయితే కాదు ఇది. సో మేమైతే ప్రొటెస్ట్ చేస్తామండి, వీఆర్ నాట్ రెడీ. డెడ్ లైన్ అలాంటి పెట్టడం జరిగింది, మీ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో? డెడ్ లైన్ అన్నట్టుగా ఇప్పటివరకు ఏం తెలియదండి, బట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు. బట్ డెడ్ లైన్ మరి రేపటెల్లుండి అది కూడా ఆ న్యూస్ కూడా రావచ్చు, చెప్పలేము. సో అలా వస్తే మాత్రం ఇంకా ప్రొటెస్ట్ చేయడమే. అదర్ దాన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్.